ప్రతి బ్యాంకులో, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో, ప్రతి మ్యూచువల్ ఫండ్‌లో మళ్ళీ మళ్ళీ కేవైసీ పత్రాలు ఇవ్వడం వల్ల విసుగు వచ్చిందా? అయితే మీకొక గుడ్ న్యూస్. ఇప్పుడు మీ దగ్గర గనక 14 అంకెల సీకేవైసీ నంబర్ ఉంటే చాలా సందర్భాల్లో మళ్ళీ అదే పత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గుతుంది. అసలు సీకేవైసీ అంటే ఏమిటి? ఎలా పొందాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినా, ప్రతి చోట ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో వంటి కేవైసీ పత్రాలు అడుగుతారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ కేవైసీ అంటే సీకేవైసీ వ్యవస్థను తీసుకొచ్చింది. అసలు సీకేవైసీ అంటే సెంట్రల్ నోన్ యువర్ కస్టమర్ అనే అర్థం. ఇది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఒక కేంద్ర కేవైసీ రిజిస్ట్రీ. మీ కేవైసీ వివరాలు ఒకసారి నమోదైతే వాటి అనుసంధానంగా మీకు 14 అంకెల సీకేవైసీ ఐడెంటిఫికేషన్ నెంబర్ను కేటాయించబడుతుంది. ఈ సంఖ్య జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది. అయితే మీ వివరాలు మారితే వాటిని తప్పకుండా అప్డేట్ చేయాలి. ఇప్పుడు సీకేవైసీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు మొదటిసారి ఏదన్నా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో ఖాతా తెరిచినప్పుడు మీ ఆధార్, పాన్, చిరునామా, ఫోటో వంటి కేవైసీ పత్రాలను పరిశీలించి వాటిని సీకేవైసీ రిజిస్ట్రీలో నమోదు చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక 14 అంకెల సీకేవైసీ నంబర్ వస్తుంది. తర్వాత కొత్త బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ఇన్సూరెన్స్ లేదా మ్యూచువల్ ఫండ్ ప్రారంభించాలంటే చాలా సందర్భాల్లో మళ్ళీ అన్ని కేవైసీ పత్రాలు ఇవ్వకుండా మీ సీకేవైసీ నెంబర్ ఇవ్వడం ద్వారా ప్రక్రియ సులభం అవుతుంది. మీ యొక్క సీకేవైసీ నెంబర్ను తెలుసుకోవడానికి మీ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించండి. లేదా మీ బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 77999622 మిస్డ్ కాల్ ఇవ్వండి. అర్హత ఉంటే సీకేవైసీ వివరాలు మరియు డిజిటల్ కార్డ్ డౌన్లోడ్ లింక్ ఎస్ఎంఎస్ ద్వారా రావచ్చు. అలాగే సీకేవైసీ అధికారిక పోర్టల్ ద్వారా లేదా డిజిలాకర్లో కూడా మీ సీకేవైసీ వివరాలను పరిశీలించవచ్చు. మీ పేరు, అడ్రస్ లేదా కేవైసీ వివరాలు మారితే మీ బ్యాంకు లేదా సంబంధిత ఆర్థిక సంస్థకు తాజా పత్రాలు సమర్పించి సీకేవైసీని అప్డేట్ చేయండి. ఒకసారి అప్డేట్ అయిన తర్వాత ఆ సీకేవైసీతో అనుసంధానమైన ఇతర ఆర్థిక సంస్థలకు కూడా తాజా వివరాలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీ వద్ద పూర్తి కేవైసీ పత్రాలు లేకపోయినా కొన్ని పరిమితులతో చిన్న ఖాతాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. తర్వాత అవసరమైన పత్రాలను సమర్పించి దాన్ని సాధారణ సీకేవైసీగా అప్డేట్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, సీకేవైసీ అనేది మీ ఆర్థిక లావాదేవీలను మరింత సులభతరం చేసే వ్యవస్థ. ఒకసారి నమోదు చేసుకుంటే భవిష్యత్తులో అనేక బ్యాంకింగ్ మరియు పెట్టుబడి సేవల్లో కేవైసీ ప్రక్రియ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీ సీకేవైసీ నెంబర్ ఉందో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.